బూత్ కమిటీ అధ్యక్షులు మన జగదీష్ గారు, వివిధ హోదాలో గల మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఈరోజు ఏదైతే బూత్ కమిటీ సమావేశం ఈరోజు వివిధ హోదాలో గల అందరూ కూడా ఈ సమావేశానికి విచ్చేశారు. ప్రతి ఒక్కరికి కూడా అప్లై చేయొచ్చు. ఎవరైనా ఆధార్ కార్డు ఒక పేరు, ఓటర్ ఐడి ఒక పేరు కనెక్షన్ పెట్టుకోవాలంటే ఫామ్ సబ్మిట్ చేయొచ్చు. దీని గురించి ప్రతి నెల కూడా మీకు నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షులకు మీటింగ్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు రిపోర్ట్స్ అంటారు. ఫామ్ 6 వచ్చినాయి, ఫామ్ 7 వచ్చినాయి, ఫామ్ 8 వచ్చినాయి. ఆ డేటా మీరు మండల బూత్ అధ్యక్షులు షేర్ చేసుకొని ఆ మండల బూత్ చేయాలంటే ఏ బూత్ లో ఓటర్స్ జాయిన్ అవుతున్నారు ఆ బూత్ డిఎల్ఏ2 ఎవరైనా అపాయింట్ చేస్తే వాళ్ళని షేర్ చేస్తే వేదికను అలంకరించినటువంటి అధిరథ మహారాజు అందరూ ఉన్నారు. అదేవిధంగా పరిశీలకులు చేశారు. అందరికీ పేరు పేరున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసినటువంటి టౌన్ అధ్యక్షులు మరియు వారి బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు మన బిఎల్ఏల సమావేశం బూత్ కమిటీ లెవెల్లో ఉన్నటువంటి ఏదైతే సమస్యలు వాటిని ఎలా పరిష్కరించుకోవాలి, వాటి మీద ఎలా దృష్టి పెట్టాలి, రానున్న ఎన్నికల కోసం ఎప్పుడో 3 సంవత్సరాలు కదా ఎన్నికలు, ఇప్పటి నుంచే ఎందుకు అని కూడా చాలా మందికి ఆలోచన ఉంటుంది. కాకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ ప్రక్రియ మొదలైంది. ఎస్ఐఆర్ అనే ఈ ప్రక్రియలో ప్రతి ఇంటికి కూడా అధికారులు ఇచ్చేస్తారు. అధికారులు ఇచ్చేటప్పుడు ఆ వ్యక్తి ఆ ఇంట్లో ఉన్నాడా లేదా అని వాళ్ళు పరిశీలించేటప్పుడు రాజకీయ పార్టీలు ఎన్ని ఉంటాయో ఆయా పార్టీకి కావాల్సినటువంటి ఎవరైతే ప్రభుత్వ అధికారి ఉంటాడో బిఎల్ఓగా, మనం బిఎల్ఏగా ప్రతి పార్టీ సంబంధించినటువంటి ఒకరు నియమించుకుంటారు. వారితో పాటు ఉండి ఎక్కడా కూడా మన పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి ఓటర్స్ని తొలగించుకోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి బూత్ లో ఉన్నటువంటి, మీరు బూత్ కన్వీనర్ అనుకోండి, లేదా బిఎల్ఏ అనుకోండి, లేదా అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు అనుకోండి, అదంతా కూడా మీ చేతిలో ఉండే పని. ఎందుకంటే ప్రతి బూత్ లో వచ్చి ఈ వేదిక మీద ఎవరు కూడా మేము కూడా చూడలేము. వాస్తవమా కదా? మీ బూత్ లో ఉన్నటువంటి పరిస్థితి మీకు మాత్రమే అర్థమైంది. కాబట్టి ఈ ఓట్లు ఎక్కడా కూడా వాళ్ళు అడిగేటువంటి ప్రూఫ్స్ కూడా అందుబాటులో ఉంచి ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించకుండా మీరు చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. దీంతో పాటు మీరు గమనిస్తే తెలుగుదేశం సానుభూతి పని ఓట్లు ఉంటాయి. ఓటు మాత్రం ఓటు కార్డు ఉంటుంది అంతే. ఓటర్ లిస్టులో కార్డు, పేరు అన్నీ ఉంటాయి. ఇంట్లో పోయి చూస్తే మనిషి ఉండడు, అడ్రస్ ఉండదు, అతనికి ఏమి
అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఇలాంటి ఓటర్స్ ఉన్నాయి, వీటిని తొలగించడానికి ఏ రకంగా మనం చేయాలనే ఆలోచనతో ముందుకు పోయే కూడా బాగుంటుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనం మీరందరూ కూడా 90 గ్రామ పంచాయతీల్లో 26 మున్సిపాలిటీ వాటిలో బూత్ కమిటీలు అన్ని కూడా పూర్తి చేశారు. అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పూర్తి చేశారు కాబట్టి అందరికీ కూడా ఇప్పుడు ఐడెంటిటీ కార్డులు రెడీ అవుతూ ఉన్నాయి. మనం ఏవైతే 8,000 చిల్లర బూత్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు కావచ్చు, గ్రామ కమిటీ కావచ్చు, మీరు ఇచ్చినటువంటి పేర్లు ఎవరెవరైతే మీరు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఐడి కార్డులు రెడీ అవుతూ ఉన్నాయి. ఆ ఐడి కార్డు ప్రక్రియలో పలానా వ్యక్తి ఎగ్జాంపుల్ ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి ఓటీపీ పోతుంది. మీ గ్రామ స్థాయి కమిటీలో ఉండే వ్యక్తికి ఓటీపీ పోతుంది, ఆయన మొబైల్ నెంబర్. ఆ ఓటీపీ చెప్పాలా, ఆ ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఉన్నదో చెక్ చేసుకోవాలా, ఆ వ్యక్తి కరెక్టా కాదా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసి మీరు అప్రూవ్ చేస్తే లాస్ట్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి వస్తుంది. దాన్ని స్కాన్ చేసి ఆ ప్రక్రియ పూర్తి చేస్తే పూర్తి అయింది అని మీకు అక్కడ డిస్ప్లే మీకు కనిపిస్తుంది. అప్పుడు మీకు ఐడి కార్డు ప్రింట్కి వెళ్తుంది. కాబట్టి ఎవరైతే గ్రామ కమిటీలు ఇచ్చినారో ఈరోజు దాని మీద దృష్టి పెట్టుకొని మీరు దాని మీద దృష్టి పెట్టి వాళ్ళకు వచ్చే ఓటీపీని వెరిఫై చేసి అది కరెక్ట్గా ఉందా చూసుకొని ఆ వ్యక్తి కాదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఆ ప్రక్రియను కూడా పూర్తి చేసుకొని అదేవిధంగా ఇప్పుడు ఇంతసేపు వక్తలు అందరూ కూడా పెద్దలు చెప్పారు, రాబోయే ఎన్నికల్లో కీలక పాత్ర మీరు పోషించాలని. రాబోయే రోజులే కాదు, మనం ఉన్నంత వరకు బార్డర్లో సైనికులు ఎలా ఉంటారో జగన్ కోసం ఎవరైతే ఈరోజు కమిటీల్లో ఉన్నటువంటి అభ్యర్థులే కాదు, స్థానిక నాయకులు అందరూ కూడా సైనికుల్లాగా జగన్ కోసం కష్టపడాలి. మీ కష్టానికి నేను కూడా తోడుంటానని కూడా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు, స్థానిక ఎన్నికలు. ఈ ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత స్థానిక ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. మన అభ్యర్థులను గెలిపించుకోవాలి. మనం ఎమ్మెల్యే ఎలక్షన్ 3 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ స్థానిక ఎలక్షన్లలో కూడా మన పార్టీ బలాన్ని నిరూపించుకొని మన జెండాని ఎగరేసే బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాల్సిందని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే గడిచిన మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టుగా మనం గ్రామాల్లో చూసాం. ఏం జరిగిందో ఇంతసేపు కృష్ణమూర్తి అని చెప్పినట్టు 58 లక్షల ఓట్లు రాత్రి వేసుకున్నారో, లేదా ఈవీఎం మేనేజ్ చేసుకున్నారో, లేదా రకరకాలుగా, లేదా ప్రజలే మోసపోయి ఓట్లు వేసారో కూడా తెలియదు. జరిగిపోయింది. కానీ ఈరోజు పరిస్థితి గ్రామాల్లో ఎలా ఉంది, ప్రజల పరిస్థితి ఎలా ఉంది, ఈ కూటమి పాలనలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది మీకు అందరికీ కూడా బాగా తెలుసు. కాబట్టి మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మేలుని గ్రామాల్లో తీసుకెళ్లి గుర్తు చేస్తే చాలు. ఉన్నటువంటి పరిస్థితులు మేమున్నప్పుడు ఎట్లా ఉండేది అంటే వాళ్ళే చెప్తారు ఈరోజు పరిస్థితి. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని తీరాలని అందరినీ కూడా కోరుకుంటూ ఇక్కడ ఇచ్చేటటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అందరూ కలిసి భోజనం చేసుకుని వెళ్దాం. కొంచెం ఉంటే ఇంకా కొంతసేపు ఎవరైనా మాట్లాడాల్సి కూడా నేను కొంచెం అందరితో
తెలియజేస్తాం. అట్లా ఎవరైనా ఉంటే కూడా మీరు జగదీష్తో మాట్లాడి అవి అందజేస్తే ఖచ్చితంగా వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తాం. కాబట్టి అందరూ కూడా ఫోన్ చేసుకుని వెళ్తాం. ఇప్పుడు సమావేశానికి ఇచ్చేటటువంటి కుటుంబ సభ్యులు కింద భోజనాలు ఉన్నాయంటూ దయచేసి భోజనం చేసుకొని వెళ్ళవలసిన రోజున చైర్మన్ నేను నీకు ఫ్రెండ్ కదా